ఎవరు ఎవరు నా చెల్లెలు చంపింది? అసలు ఎవరు ఈ తప్పు సలహా ఇచ్చి నా చెల్లి ప్రాణం తీసింది? కమాన్ నేనే బాబా. ఆ దుర్మార్గుని నేనే. తప్పు సలహా ఇచ్చి నీ చెల్లెని చంపింది నేనే. నాకు ఏ శిక్షణ విధించు. శిక్ష? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి శిక్షించడమే తప్ప రక్షించడం తెలియదు. నన్ను శిక్షించడానికి నా చెల్లెలు ప్రాణం తీయాలా? చెప్పరా? చెప్పు. ఇది ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పు. అన్న నేరస్తులు అయితే చెల్లెలి ప్రాణాలు తీయాలి అని ఏ చట్టంలో రాకుండా చెప్పరా? చిన్న చేపను ఎరబెట్టి పెద్ద చేపను పడతారు. మేకను బలిపెట్టి పుల్లి పడతారు. ఇది తప్పు అని చెప్పే మీ చట్టం నన్ను పట్టుకోవడానికి ఎందుకు నా చెల్లెని బలిపెట్టింది? చెప్పరా? దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాను. నన్ను ఒక దొంగగా, గూండాగా, హంతకుడిగా, రాక్షసుడిగా చిత్రించిన ఈ సమాజం నేను ఏ లేని వాడిని దోచానో, ఏ అమాయకుల పైన నా గోండాయుధం చూపించానో, ఏ మంచి వాడిని హత్య చేశానో, ఏ ఆ కూతురి నా రాక్షసత్వానికి బలి చేశానో చెప్పాలా? ఒకరు మీరు ఏ ఒక్కరైనా దానికి సమాధానం చెప్పండి. చెప్పండి. చెప్పలేరు. నాకు తెలుసు. మీరెవ్వరూ సమాధానం చెప్పలేరు. నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి న్యాయదేవత. ఈ న్యాయదేవత నోరు తెరిస్తే సత్యం చెప్తుంది, కళ్ళు తెరిస్తే ధర్మం చెప్తుంది. అందుకే సత్యాన్ని, ధర్మాన్ని కట్టెల బట్టలో వేసి కాల్చి బూడి చేయగాలి మీరు న్యాయదేవతను చంపేశారు. నా ధర్మదేవతను చంపేశారు.